ప్రస్తుతం మన గుంటూరు శంకర విలాస్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ మనకైతే ఏదైతే ప్రస్తుతానికి శంకర విలాస్ బ్రిడ్జి పనులు అయితే చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ప్రజలకి మనకి అభివృద్ధి ధ్యేయంగా అయితే వర్క్ అయితే అడుగులేస్తుంది అనమాట. మన గుంటూరులో ఒక్క శంకర విలాసే కాదండి, గుంటూరు మొత్తంగా రోడ్డు డ్రైవేజ్ కానండి, మనకి నాలా వర్కులు కానీ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మనకి పనులు జరుగుతున్నాయి. కొంత ఇబ్బంది ఉండొచ్చు మనకి, కాకపోతే మనం ఇప్పుడు ఉన్న తరం గురించి ఆలోచన అనేది చేయకూడదు. నెక్స్ట్ వచ్చే తరాల గురించి కూడా ఆలోచించాలి. కొద్దిగా ఒక 2 సంవత్సరాలు ఇబ్బంది పడవచ్చు, ఆ తర్వాత వచ్చే తరాలు చాలా మనకైతే సులభంగా ఉంటుంది. మనకు పెట్టుబడులు వస్తాయి, మన గుంటూరు కూడా డెవలప్ అవుతుంది. మన ఇన్ని రోజులు ఇబ్బంది పడవచ్చు, తర్వాత వచ్చే తరాలు అయితే మనకి చాలా ఎంజాయ్ చేస్తాయి. అంటే మనకి ఏదన్నా కానీ ఒక పైరు స్టార్ట్ చేయగానే పైరు రావదు, కొన్ని ఓపిక పట్టాలా, ఆ పైరు వస్తుంది, ధాన్యం అవుతుంది, ఆ తర్వాత మనకి చేతికి బియ్యం వస్తుంది. అలాగే మనకు వచ్చేప్పటికి ఇప్పుడు ఈ శంకర విలాస్ బ్రిడ్జి మనకి కొంత ఇబ్బంది కలిగినా కానీ ఇప్పుడు నేను ఇబ్బంది పడుతున్నాను. నేను అంతకుముందు ఇటు రావాలంటే జస్ట్ ఆ బ్రిడ్జ్ ఎక్కి దిగామని, ఇప్పుడైతే నేను మొత్తం తిరిగి వస్తాను. కానీ కొన్ని రోజులు మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలా. వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మనకైతే డెవలప్మెంట్ అని ఉంటుంది. మనకు కూడా పెట్టుబడులు ప్రస్తుతానికి ఇక్కడ మనం శంకర విలాస్ బ్రిడ్జి దగ్గర ఉన్నాండి. వర్క్లు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ కొంతమందిని అడుగుదాం, వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందనేది ఒక్కసారి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ పేరండి? నా పేరు పురుషోత్తం. ఇప్పుడు మనకి వర్కులు జరుగుతున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది, ఏంటి అసలు? ఏమంటే ఈ పనులు మంచియే, ఏంటంటే తొందరగా బాగుంటుంది. అయినా కూడా కొన్ని మంచి పనులు చేసినప్పుడు కొంత మనం నష్టపడక తప్పదు. అవును, ఏమంటారు? గవర్నమెంట్తో కోఆపరేట్ చేయాలి. అవును, అది అవసరం కదా. అవసరం, అభివృద్ధి అనేది అవుతుంది. ఇప్పుడు మనకి ఈ బ్రిడ్జ్ అనేది ఒకసారి మనకు పూర్తి అయితే చాలా డెవలప్గా ఉంటుంది గుంటూరు అనేది కూడా మనకి. ఇప్పుడు అంతకుముందు కూడా ఎలా ఉంది, మనకి బ్రిడ్జ్ ఉంది ఇక్కడ? ఉంది సార్, ఇంతకుముందు బ్రిడ్జి ఉంది. అంతకుముందు బ్రిడ్జి ఎప్పుడు కొంచెం బాగా ట్రాఫిక్ ఇబ్బందిగా ఉండేది. అందుకనే కొద్దిగా బ్రిడ్జి పెంచుదాం అనేసి దాన్ని మళ్ళీ దాంతో టైం అయిపోయింది, పాత దానికని కొత్తది వేస్తున్నారు. అయితే ట్రావెల్ పర్పస్ మీద కొంచెం బాగా ఇబ్బందిగా ఉంటుందండి. కానీ ఇబ్బంది కదా అని మనం అనుకుంటే కొన్ని ఫీచర్ మనం జయించలేం కదా సార్. ఇప్పుడు తిండి లేకపోతే అప్పుడు ఎప్పుడో ఎందుకు మనకి, అది నేను చెప్పేది. మన పాత వాళ్ళు కూడా అదే మాట అనుకుంటుంటే ఈ రోజున మనం ఈ గుంటూరు ఇంత అభివృద్ధి చూసేవాళ్ళం కాదు. నెక్స్ట్ వచ్చే తరాలకు బాగుంటుంది. మనం చెప్పినా చెప్పకపోయినా గవర్నమెంట్ చేసి చేస్తూనే ఉంటుంది. ఎవరికి ఇబ్బంది అయినా డెవలప్మెంట్ ఏం ఆపదు, చేసుకుంటూనే ఉంటుంది. కానీ